Today we are going to know about how to manage a disaster. Actually, disaster management అనేది చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాకపోతే లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు క్రౌడ్స్ అన్ని గ్యాదర్ అవుతున్నాయి డ్యూరింగ్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే మేళాస్ కానీ అప్పుడు గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే మెయిన్లీ స్టాంపేడ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే చాలా మంది లైఫ్ కోల్పోతున్నారు. ఎందుకంటే మెయిన్గా కాజ్ ఏంటంటే యాస్ఫిక్సియా అంటారు. యాస్ఫిక్సియా అంటే ఆక్సిజన్ అందరికి పోతుంది. అంటే గబుక్కని కాలు కానీ తొక్కిసలాటలో ఏమవుతుందంటే చెస్ట్ అనేది బాగా కంప్రెషన్కి లోన్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ అందదు అనమాట. దానివల్ల రిబ్ ఫ్రాక్చర్స్ కానీ చెస్ట్ కంప్రెషన్స్ కానీ వచ్చినప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళక సడన్గా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తాము అని అంటే బ్రీతింగ్ లేకపోతే చెస్ట్ కంప్రెషన్. చెస్ట్ కంప్రెషన్స్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ది చెస్ట్లో హ్యాండ్ పెట్టి పుష్ హార్డ్ అండ్ ఫాస్ట్, ఆల్మోస్ట్ 100 కంప్రెషన్స్ అట్లా వస్తుంది. తర్వాత రెస్క్యూ బ్రెత్స్ అంటారు. బ్రీతింగ్ లేకపోతే మళ్ళీ చూసుకొని బ్రెత్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా మనము ట్రై చేసిన తర్వాత అంటే అంటిల్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఆపేస్తాము అని అంటే అన్లెస్ ద పేషెంట్ కమ్స్ టు లైఫ్ ఆర్ ఎనీ హాస్పిటల్ టీమ్ కానీ వాళ్ళు వచ్చే వరకు ఇది చేస్తాము. సో ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ మెడికల్ స్టాఫ్, పారామెడికల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేటట్టు డ్రిల్ అనేది చేయాలి. చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏంటంటే డిజాస్టర్ డ్రిల్ అంటారు. చాలా టీమ్స్ ఏంటంటే గ్యాదర్ అయ్యి డిజాస్టర్ డ్రిల్ వల్ల చేసుకుంటే మనకు ఉపయోగం ఏంటంటే మనము టీమ్ ఎంత ఆ డిజాస్టర్ కరెక్ట్గా వచ్చినప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఆఫ్ ద టీమ్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గబుక్కొని వచ్చినప్పుడు ఎవరికి అంటారు ఎట్లా మేనేజ్ చేయాలని చాలామందికి తెలియదు. సో ఇవన్నీ కూడా టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత దీనివల్ల ఏంటంటే ముందే డ్రిల్ చేసి మనం యాంటిసిపేట్ చేసి ఎట్లా చేయాలని ముందే తెలుసుకోవటం వల్ల ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా డిజాస్టర్ వచ్చినప్పుడు రెస్పాన్స్ టైం అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. వెంటనే అందరూ అలర్ట్ అయిపోయి ఇవన్నీ కూడా చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.